ఏటీవీ న్యూస్ కి స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి పులివెందుల పర్యటనపై తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి సెటర్లు వేశారు. ప్రభుత్వాన్ని తిట్టడం వైసీపీ కార్యకర్తలకు కనబడడం తప్ప పులివెందుల పర్యటనలో కొత్తదనం లేదన్నారు. ఏమైపోయినాడు జగన్ ఎక్కడ కనపడలేదు. వాళ్ళ కార్యకర్తలంతా అయోమయం అయిపోయి బాధపడిపోతా ఉన్నారు. అది అసలు సంగతి. ఆయన పులివెందుల రాకకు కారణం వాళ్ళందరూ ఇంక ఈ పార్టీ లేదు, మనుగడ లేదు అని చెప్పేసి అని అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఉనికిని కాపాడుకునేదానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిట్టే కార్యక్రమం, ఈ ప్రభుత్వాన్ని తిట్టే కార్యక్రమం. ఆయన ఎక్కడికి పోయినా ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప 5 సంవత్సరాల ఆయన పరిపాలనలో నేను ఇది చేశాను, మీరు ఇది చేయలేకపోయినారని ఒక్క విషయాన్ని చెప్పగలుగుతున్నారని చెప్పి నేను అడుగుతా ఉంటా. ఈరోజు పులివెందులు పోతాడు, అరటి తోటలు పోతాడు. నీ పరిపాలన 5 సంవత్సరాలు నువ్వు చేసిన విధ్వంసాన్ని చూస్తూ ఉంటారు, ఇంకా మర్చిపోలే ప్రజలు. నువ్వు నోరు తెరిస్తే మళ్ళీ రాష్ట్రం విధ్వంసమే. పెట్టుబడిదారులకు అందరికీ భయం సృష్టిస్తూ ఉండవు, భయానక వాతావరణం కలిగిస్తూ ఉండవు. రాష్ట్రం బాగుండడం నీకు ఇష్టం లేదు. ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధి వేగవంతమైంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వచ్చింది. ప్రతి పారిశ్రామికవేత్తకు క్షణాల్లో అనుమతులు వస్తున్నాయి. విశాఖపట్నంలో 13 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి ఎంఓయూలు చేస్తే నీకు కడుపు మంట రేగింది. ఈరోజు నీ చేతులతో 3 సార్లు భూమి పూజ చేసిన స్టీల్ ఫ్యాక్టరీ నీ హయాంలో మొదలు కాలే. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదే జిందాల్ వాళ్ళని పిలిచి మళ్ళా ప్రారంభింపజేసినారు. తరిమేలే మేము. నువ్వు ఎవరితో టెంకాయ కొట్టావు, వాళ్ళతో నీకు చేత కాకుండా వాళ్ళని పిలిచి వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇచ్చి వీళ్ళతో మేము ప్రారంభింపజేసినాం. కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ పనులు జరుగుతూ ఉన్నాయి. నువ్వు 5 సంవత్సరాలు కడప జిల్లా వాసిగా ఉండి ముఖ్యమంత్రిగా ఉండి కొప్పర్తిలో ఉన్న ఇండస్ట్రియల్ యూనిట్ను నువ్వు ప్రమోట్ చేయలేకపోయినావు. ఈరోజు కొప్పర్తి యూనిట్ బ్రహ్మాండంగా ఎంఎస్ఎంఈ యూనిట్లన్నీ ప్రారంభమవుతాయి. 2300 కోట్లతో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని నుంచి ఒక ప్రత్యేక పారిశ్రామిక వాడ చేసి ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా ముఖ్యంగా ఏదైతే రాయలసీమలో హార్టికల్చర్ హబ్ అని చెప్తా ఉన్నామో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లన్నీ కూడా ఈరోజు కొప్పర్తిలో ప్రారంభమవుతూ ఉన్నాయి. రైతుల కోసం, రైతాంగం కోసం పండిన పంటకు ఇక్కడే అధిక ధరలు వచ్చేదానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మా హయాంలో ప్రారంభమవుతాయని చెప్పి కడప జిల్లా ప్రజలకు మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. నువ్వు 5 సంవత్సరాల్లో కడప జిల్లాకి ఏం చేసినావని గర్వంగా చెప్పుడు దాన్ని నీకు ఒక్క అంశం ఉందా అని చెప్పి అడుగుతూ ఉండా. ఈరోజు రాయలసీమ అంతా కూడా హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ 700 కిలోమీటర్లు ప్రయాణం చేసి శరవేగంగా లైనింగ్ పూర్తి చేసి కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు పూర్తిగా కృష్ణా జలాలన్నీ కూడా తీసుకుపోయి ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు. జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ జూన్ 2027 పూర్తి చేయాలని చెప్పి జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. కడప వరకు కూడా నీళ్లు తీసుకొచ్చేదానికి పులివెందుల, కమలాపురం, కడప వరకు. మరి నీ హయాంలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు, నువ్వు టెంకాయ కొట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్కటన్నా పూర్తయిందని అడుగుతా ఉంటా. మీ పులివెందుల్లో పైడిపాలెం, చిత్రావతికి నీళ్ళు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. నువ్వు మరి పిల్ల కాలువలను పూర్తి చేసడానికి ఇక 5 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి నీకు సరిపోలేదా అని అడుగుతా ఉన్నా. ఏం పని చేసినావని చెప్పి ఈరోజు నువ్వు మళ్ళా వచ్చి ప్రభుత్వాన్ని తిట్టే ప్రయత్నం చేస్తాండవు. అమరావతి రాజధాని నిర్మాణాన్ని నాశనం చేసినాం. ఈరోజు మళ్ళీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి రాష్ట్రానికి చెప్పుకోవడానికి ఒక రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది. రాయలసీమకు జీవనాడైన పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు 72% పూర్తి చేస్తే 5 సంవత్సరాలు అటకెక్కించి పెట్టాం. ఈరోజు మళ్ళీ ఆ ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పూర్తి చేసే బాధ్యత నెత్తికెక్కుని ఈరోజు ఆ ప్రాజెక్టు శరవేగంగా పూర్తి అయ్యేదానికి అన్ని
పనులు జరుగుతూ ఉంటాయి. 2028 చివరికల్లా ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చినారు. పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మీ పులివెందుల్లో మెడికల్ కాలేజీల మీద నువ్వు సంతకాల సేకరణ అంటున్నావు. ఒక్కసారి నువ్వు అరటి తోటలు చూసే బదులు మెడికల్ కాలేజ్ నీ కాన్స్టిట్యున్సీలోనే మెడికల్ కాలేజీని చూడు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉంటా. దాన్ని కూడా నువ్వు పూర్తి చేయకుండా ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తాను. అరటి తోటలు ఏముంటాయి? అరటి తోటల్లో ధరలు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, లేస్తూ ఉంటాయి, మళ్ళీ ధర పెరిగింది. మెడికల్ కాలేజ్ నువ్వు పూర్తి చేయలే. నీ నియోజకవర్గంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా దాని గురించి నువ్వు మాట్లాడని చెప్పి దానికి సమాధానం చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు ఏం పని చేయలే 5 సంవత్సరాలు. అరాచకం సృష్టించినావు, ప్రజల్లో భయాందోళన కలిగించినావు, శాంతి భద్రతలు నాశనం చేసినావు, రాష్ట్రాన్ని ఆర్థికంగా అధోగతి పాలు చేసినావు, పూర్తిగా విచ్ఛిన్నం చేసిన ఒక భారతదేశంలో నెంబర్ 1 స్థాయిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈరోజు అట్టడుకు స్థాయి పోయినాక దాన్ని మళ్ళా రిపేర్ చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే ఆ అట్టడుకు స్థాయికి తీసుకుపోయిన మనిషి ఎవరైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఆయన 5 సంవత్సరాలు అధికారం ఇస్తే 1 ఛాన్స్ అని రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు మళ్ళీ పులివెందుల కడప జిల్లాకు వచ్చి ప్రజలకు నువ్వు కడప జిల్లాలో చేసిన శంకుస్థాపనలు కానీ కడప జిల్లాలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ప్రామిసులు చేసినట్టు ఒక్కటన్నా నెరవేర్చినావా అని చెప్పి నేను అడుగుతాను. ఏమీ చేయకుండా ఉనికి కోసం ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వం మీద బురద చల్లడం, విష ప్రచారం చేయడం, ప్రజలను అబద్ధాలతో నమ్మించే ప్రయత్నం చేయడం, ఇది నీ మోసగారి మాయగారి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు అని చెప్పి ప్రజలు నీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.